యుగ సంబంధమైన దేవత సమస్త మనుషులను తన యొక్క మాయాజాలంలో బంధించి అదృశ్య వినాశనాన్ని కలిగిస్తూ తనను తాను గుర్తించనివ్వకుండా దేవుని సేవ అని ముసుగులో తనను తాను మర్చిపోయి లోకంలో అన్యజనుల వలె ప్రవర్తింపజేయు ఒక మాయా శక్తి వల యుగ సంబంధమైన దేవత. అందలి రహస్యం యూదావు రాసిన పత్రిక 4వ వచనం. ఇందులో ఉండేది ఒక అధ్యాయమే కాబట్టి యూదా రాసిన పత్రిక 4వ వచనం. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచు మన అద్వితీయ నాథుడును ప్రభువు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడినవారు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. రహస్యంగా జొరబడి ఉన్నారట కొందరు క్రీస్తు ప్రేమలో. రహస్యంగా జొరబడ్డారంటే క్రీస్తు రక్షణ పరిపూర్ణంగా పొందాలి అని మారు మనసు కలగకుండా మారు మనసు పొందినట్టుగా భ్రమ కలిగి ఆ భ్రమలో వచ్చారు వీళ్ళందరూ. భ్రమ కలిగింది కానీ వాళ్ళకి గలగల మారు మనసు. అందుకే ఏలైనగా కొందరు రహస్యంగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై అంటే ఆ రక్షణ మార్గంలోకి ఆ జీవ మార్గంలోకి యేసుక్రీస్తు వారి ద్వారా పరలోక రాజ్యానికి చేరటానికి మారు మనసు కలగకుండానే ఆ మార్గంలోకి వచ్చేసారు. వాళ్ళు రహస్యంగా వచ్చేసారు. వచ్చేసి ఆ మార్గంలోకి వారు భక్తిహీనులే. ఎందుకంటే వాళ్ళకున్న భక్తిహీనత ఉంది, దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచు. దేవుని కృపను ఏం చేస్తున్నారు? కామాతురత్వం చూసిందల్లా వాళ్ళ కాడ ఉండాలి. కామాతురత్వం అంటే అలా పరశరీర వ్యామోహం ఒకటే కాదు, తనను తాను జయించకుండా చూసిందల్లా తన ఇంట్లో ఉండాలి, చూసిందల్లా తన ఒంటి మీద ఉండాలి, చూసిందల్లా తన దగ్గర ఉండాలి. ఇది కామాతురత్వమునకు దుర్వినియోగపరచు అని అన్నాడు. కాబట్టి కామము అనగానే పరశరీర స్వభావం అనే కాదు దాని ఉద్దేశం. కామము అంటే కోరిక అని కూడా వస్తుంది. కాబట్టి అనేక రకాల కొంచెమ కోరికలన్నీ భక్తిహీనులే. కామాతురత్వమునకు దుర్వినియోగపరచు, అందులో పరశరీర స్వభావం కూడా ఉంది. కాబట్టి అనేక రకాల వాళ్ళ యొక్క దుష్ట కోరికలు, స్వబుద్ధితో కోరిన కోరికలు, వీటన్నిటిని నెరవేర్చుకుంటూ భక్తిహీనులైపోయిన వాళ్ళు. అందుకే కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. కాబట్టి ఈ కామాతురత్వంలో అనేక రకాల కోరికలు నెరవేర్చుకోవటానికి ప్రయాసపడుతూ అందులో పరశరీర స్వభావం కూడా ఉంది కొందరికి. ఈ పరశరీర స్వభావం ఉన్నప్పుడు ఈ శరీర వాంఛలు నెరవేర్చుకోవటానికి రహస్యంగా జొరబడ్డారు. అంటే వాళ్ళని వాళ్ళు జయించకుండా, క్రీస్తును ధరించకుండా వాళ్ళని జయించితే నీకు మారు మనసు కలిగితే వెంటనే అయ్యో నేను ఇంక ఇది చేయకూడదు, యేసు ప్రభు వారు నా కొరకు ప్రాణం పెట్టాడు, నేను పాపంలో ఉన్నాను, నా పాపాన్ని తీసివేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు, కాబట్టి నేను మారు మనసు పొంది యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ పొందాలి అని మారు మనసు కలిగి వెంటనే రక్షణ పొందుతాడు. కానీ వీడు కలగకుండా రక్షణలోకి వచ్చినాడు. వీడు మారు మనసు కలగల, రక్షణ మార్గంలోకి జొరబడ్డాడు. అయితే ఆ భక్తిహీనత ఏం చేస్తుందంటే ఆ కృపని కామాతురత్వమునకు, దేవుని కృప ద్వారా క్షమాపణ పొందుతున్న ఈ వ్యక్తి దాన్ని దుర్వినియోగపరుస్తున్నాడు. కామాతురత్వం పరశరీర స్వభావమే కాకుండా అనేక రకాల వాంఛలు నెరవేర్చుకోవడం. పరశరీర స్వభావం ఉన్నాడు ఏం చేస్తున్నాడు? సంఘానికి వస్తుంటాడే కానీ పరశరీర స్వభావాన్ని అనుభవించడానికి వెతుకుతూ ఉంటాడు. సువార్త ప్రకటించడానికి దేశాల మీద తిరుగుతూనే ఉంటాడు, పరశరీర స్వభావాన్ని వాంఛిస్తూ ఉంటాడు. సువార్త ప్రకటించడానికి తెల్లని వస్త్రాలు వేసుకొని, అందరూ కాదు, తెల్లని వస్త్రాలు వేసుకొని పరిశుద్ధులైన వారి గురించి నేను మాట్లాడటంలా,
తెల్లని వస్త్రాలు చక్కగా వేసుకొని పరిశుద్ధులై ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్న వారి గురించి నేను మాట్లాడటంలా. తెల్లని వస్త్రాలు ముసుగులు అంటే గొర్రెల చర్మం వేసుకున్న తోడేళ్ళు, అంటే తెల్లని వస్త్రాల్లాగా మంచి భక్తి కలిగిన వస్త్రాల్లాగా అవి ధరించుకొని యాక్షన్ చేస్తూ దేవుని ఉపదేశాన్ని అందించేవారుగా నటిస్తూ పరశరీర స్వభావం వెతుక్కుంటూ ఊళ్ళ మీద, రోడ్ల మీద, బజార్లో తిరుగుతూ క్రీస్తు ప్రేమలో ఉన్నవారిలాగా నటిస్తూ ఆ వేషధారణ చూపిస్తూ వారిని వారు నిత్యాగ్ని దండనతో నడిపించుకుంటున్న వారు చాలామంది ఉన్నారండి. వారు కనుక్కోలేరు, ఎందుకంటే దెయ్యం పట్టింది వాళ్ళకి, యుగ సంబంధమైన దేవత. వారిని వారు కనపరుచుకుంటారు, తిరుగుతూ ఉంటారు దెయ్యం బట్టి. ఏది పరశరీర స్వభావాన్ని పొందటం కొరకు క్రీస్తు ప్రేమ అనే ముసుగులో వారిని వారు నరకానికి నడిపించుకుంటున్నారు, భక్తిహీనులైనందువలన. ఆ భక్తిహీనత చూడండి, అందుకేమంటున్నాడు, ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడినారు. భక్తిహీనులందరూ పాతాళానికి వెళ్తారు. అది పూర్వమందే సూచించబడ్డారంటే భక్తిహీనులు నరకానికి వెళ్తారు, పాతాళంలో యాతన పడే చోటుకి వెళ్తారు. సొదొమ గొమొర్రా పట్టణాలనే నాశనమైంది వారికి ఉన్న భక్తిహీనత వల్ల, పరశరీర స్వభావం వల్ల. ఈ విషయాన్ని ఎవరు గ్రహించరు. కాబట్టి ఈ పరశరీర స్వభావాన్ని విడిచిపెట్టకుండా క్రీస్తు ప్రేమలో రహస్యంగా జ్వరబడి భక్తిహీనులై శరీరాన్ని అనుభవించాలని భక్తి వేషం వేసుకొని గొర్రెల చర్మం ధరించుకొని లోన తోడేళ్లాగా తిరుగుతూ ఎక్కడ ఎవరు దొరుకుతారా మృగుదామని వెతుకుతూ బజార్లు ఏమిటి, ఊళ్ళలు ఏమిటి, గ్రామాలు ఏమిటి, పట్టణాలు ఏమిటి, రకరకాల సెంటర్లు, ఈనాటి కాలాన్ని బట్టి రకరకాల సెంటర్లు వెతుక్కుంటూ పైకి మంచి భక్తి కలిగిన వేషాలు, అందుకు తగ్గ వస్త్రాలు ధరించుకొని వారిని వారు నరకానికి నడిపించుకుంటున్నారు. గ్రహించరు. యుగ సంబంధమైన దేవత ఆవరించింది, మనోనేత్రాన్ని గుడ్డితనం కలుగు చేసింది. వెంటనే నువ్వు ఎంత పెద్ద సేవకుడైనా కావచ్చు, నీ దగ్గరకు 1000 మంది సంఘం వచ్చినా కానీ నిన్ను జయించకపోతే, నిన్ను గ్రహించకపోతే, పరశరీర స్వభావం ఉంటే వాళ్ళందరూ ఏమన్నా సత్యబోధ విని పరలోకానికి చేర్చబడతారేమో, కానీ నువ్వు మాత్రం నరకానికి వెళ్తావు. ఎందుకంటే నిన్ను జయించలేదు. నువ్వు చెప్పబడిన వాక్కు క్రీస్తు వాక్కు కాబట్టి ఆ వాక్యం విని ఆ 1000 మందిలో రక్షించబడిన వారు ఉండొచ్చు, కానీ ఈ చెప్పేవాడే తనను తాను జయించక పరశరీర స్వభావాన్ని వెతుక్కుంటూ తిరుగుతున్నాడు అంటే అది సంఘంలో తిరగచ్చు, ఓళ్ళ మీద బయట తిరుగుతూ ఉండొచ్చు, దేశాల మీద పడి తిరుగుతూ ఉండొచ్చు. ఈ పరశరీర స్వభావం ఉన్నవాడు దానిని చచ్చేలోపు మార్చుకోకపోతే నిత్యాగ్ని దండన తప్పదు. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. ఆమెన్.